విష ప్రచారాలు అని మేము అంటా ఉన్నాం. విమర్శకి విష ప్రచారాలకి చాలా తేడా ఉంది. విమర్శ వేరు, విష ప్రచారాలు వేరు. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు విమర్శ చేశారు. అక్కడ ఆల్రెడీ ఐకానిక్ టవర్స్ దగ్గర ఆ నిర్మాణం కోసం తవ్వారు కాబట్టి నీళ్లు ఉంటాయని చెప్పారు. కరెక్టే, అది 40 అడుగుల లోతు తవ్వారు ఆ పిల్లర్స్ కోసం. అక్కడ నీళ్లు ఉంటాయి, సహజం. ఎక్కడైనా కానీ, అక్కడే కాదు, కొండ మీద తవ్వినా కానీ వర్షం పడితే నీళ్లు ఉంటాయి. ఆయన అదే మాట చెప్పారు. కానీ విష ప్రచారాలు అయితే ఉన్నాయో, ఇప్పుడు కొండవీడు వాగు దగ్గర పొంగితే పొన్నూరు మునిగిందంట. అంబటి మురళి అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ కార్యాలయం అమరావతిలో ఉందో ఆ కార్యాలయంలో కూర్చొని కొండవీడు వాగు పొంగింది, దాన్ని డైవర్ట్ చేసి పొన్నూరు పంపించారు. ఎట్లా పంపించారో అలా జియోగ్రఫీ ఏంటో ఎవరికి తెలియదు. అందుకని కేసు పెట్టారు అతని మీద. రైతులను కన్ఫ్యూజ్ చేశారు కాబట్టి, సార్ మా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నైబర్ మండలాలు అయినటువంటి చుండూరు, చేబ్రోలు మండలాల్లో, చుండూరు మండలంలో 24 డిగ్రీల వర్షపాతం నమోదైంది. చేబ్రోలు మండలం 27 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైతే పల్ల ప్రాంతమైనటువంటి పొన్నూరుకు నీళ్లు రావడం అనేది సహజం. కానీ దీనికి ఇతను చెప్తుంది ఏంటంటే, ఈ మురళి అనే వ్యక్తి, అంబటి మురళి అనే వ్యక్తి, అమరావతికి వరదలు వస్తేనంట ఆ వరదలు పొన్నూరు మళ్ళించారంట. బుద్ధుందా అసలు ఆ మాటలు మాట్లాడటానికి? ఇట్లాంటి ఈ విమర్శలు అంటారా, లేదంటే విష ప్రచారాలు అంటారా? వర్మ గారు, వీటిని ఏమంటారు? విమర్శలు అంటారా, విష ప్రచారాలు అంటారా? విమర్శలు మేము తీసుకుంటాం. నేను మన డిబేట్లోనే చాలాసార్లు చెప్పాను, విధానపరంగా ప్రశ్నిస్తే ఎక్కడా కూడా కేసులు పెట్టిన దాఖలాలు లేవు. అంతేగాని విష ప్రచారాలు చేస్తే డెఫినెట్లీ కేసులు తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. ప్రకాశం బ్యారేజీ ఏంటి, ప్రకాశం బ్యారేజీ పగిలిపోయి విజయవాడ మునిగిపోతా ఉందని చెప్పేసి సుమన్ టీవీ వాళ్ళు ఒక వీడియో పోస్ట్ చేస్తే అది విమర్శ అంటారా, విష ప్రచారం అంటారా? వర్మ గారు, దాని విమర్శ అంటారా? విమర్శలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం. విమర్శలు అవన్నీ రాజకీయాల్లో ఇందా కృష్ణాంజనేయులు గారు అన్నట్లుగా సహజం. రాజకీయ పార్టీలు ఒక పార్టీపై ఒక పార్టీ విమర్శలు చేసుకుంటారు. విష ప్రచారాలు మాత్రం చాలా కఠినంగా తీసుకుంటాం. ఎందుకంటే 2019లో వీళ్ళకి చేసినటువంటి విష ప్రచారం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా విష ప్రచారాలు చేస్తే గనక, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ వర్మ గారు, మొన్న ఆగస్టు 14వ తారీఖు 1:47 గౌరవ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఆయన సోషల్ మీడియాలో, ఆయన ట్విట్టర్ ఖాతాలో, అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసి ఈ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయా ప్రవీణ్ ఐపీఎస్ డిఐజీ గారికి అంకితం అని చెప్పి రాశారు. ఆ వీడియోకి మా తెలుగుదేశం పార్టీ పాటను ఎడిట్ చేసి ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. అది ఆ వీడియో ఎక్కడ, మేము కామ్గా ఉన్నాం కదా, ఆ వీడియో గురించి ఎంక్వైరీ చేస్తే అది 2023 జూలై 25వ తారీఖున 12:47 సుభాష్ సువేది అనేటటువంటి వ్యక్తి ఎక్స్ ఖాతా ద్వారా బెంగాల్లో జరుగుతున్నటువంటి రిగ్గింగ్ వీడియో ఒకటి పెట్టి, ఇది కేవలం బెంగాల్లోనే సాధ్యం అని చెప్పేసి 2023లో పెట్టినటువంటి వీడియోని 2020 ఆగస్టు 14వ తారీఖున మా తెలుగుదేశం పార్టీ పాటను ఎడిట్ చేసి విష ప్రచారం చేశాడు అంబటి రాంబాబు. కేసులు పెట్టుకుని ఊరుకోమంటారా? దీన్ని విమర్శ అంబటి రాంబాబు మీద కూడా కేసు పెట్టారా? ఆయన మీద కేసు పెట్టారు సార్. నిన్న మా డిసిఎంఎస్ చైర్మన్ గుంటూరు జిల్లా వడ్రానం హరిబాబు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. సమాధానం చెప్పాలి కదా. ఇవన్నీ కూడా పులివెందుల్లో డిపాజిట్ కూడా తక్కువ ఓడిపోయారని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి తంతులు అనమాట. ఇవన్నీ గతంలో చేసినవి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన విష ప్రచారమా, విమర్శ అండి? కేసులు పెట్టుకుని ఊరుకోవాలా? ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎవరో తిరుపతిలో, ఆయన పాపికొండల ఫోటో, గోదావరి ఫోటో తీసుకొచ్చేసి ఒక్క వర్షానికే అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి పెట్టుకొచ్చాడు. అది విమర్శ, విష ప్రచారమా? ఎలా తీసుకోవాలి సార్? మేము రోజు హైకోర్టుకి వెళ్తా ఉన్నాం, మేము రోజు అసెంబ్లీకి వెళ్తా ఉన్నాం. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కి వెళ్ళారు, అదే ప్రాంతం నుండి వెళ్ళారు. మునిగిపోతే ఎలా వెళ్తారు సార్? మునిగిపోతే ఎలా వెళ్తారు? ఒక ఎనర్జీ ప్రొటెక్ట్ ముందు ఎనర్జీ వాళ్ళు ఊరుకుంటారా? సార్ అక్కడ లేవు, మునిగిపోయింది, వెళ్ళడానికి వీళ్ళేదా అడ్డుకుంటారా? నిన్న సెక్రటేరియట్కి వెళ్ళారు, మొన్న సెక్రటేరియట్కి వెళ్ళారు, ఇవాళ సెక్రటేరియట్కి వెళ్ళారు. మునిగిపోతే ఎలా వెళ్తారు సార్? అది విమర్శ, లేదంటే విష ప్రచారమా? అంబటి రాంబాబు గారు నిన్న ఒక పొలం దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి ఇదే 33,000 ఎకరాల అమరావతి అని చూపిస్తా ఉన్నాడు. సార్ వర్షం పడితే పొలంలో నీళ్లు ఉండక పెట్రోల్ ఉంటుందా సార్? ఎక్కడ అమరావతి? ఇప్పుడు హైదరాబాద్ సార్, హైదరాబాద్ ఒక నగరం, దేశ రాజధాని ఢిల్లీ మునిగింది, వీళ్ళప్పుడు మొరగల. ఆ తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబై మునిగింది, అప్పుడు మొరగల. సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ చెన్నై మునిగింది,
అప్పుడు మొరగల. బెంగళూరు వర్షాలకు మునిగింది, అప్పుడు మొరగల. వారం క్రితం గచ్చిబౌలిలో పేకల్లోకి నీళ్లు వచ్చాయి, అప్పుడు మొరగల. కేవలం అమరావతిలో పొలాలు వర్షం నీరు నిలిస్తే అమరావతి ఓకే. మునిగిపోయాయి, ఇన్ని మునిగిపోయాయి. అంటే వీటిని విష ప్రచారం అంటారా, విమర్శ అంటారా వర్మ గారు? రైట్, ఓకే ఓకే. శ్రీకాంత్ గారు